భారత అంతరిక్ష రంగంలో మరో చారిత్రక ఘట్టానికి రంగం సిద్ధమైంది. నిప్పులు కక్కుతూ నింగిని చీల్చుకుంటూ అంతరిక్షం వేదికగా భారత కీర్తి పతాకాన్ని ఎగరవేసేందుకు ప్రైవేట్ రాకెట్ ఒకటి రెడీగా ఉంది. హైదరాబాద్కు చెందిన ప్రైవేట్ స్పేస్ టెక్ సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్ అభివృద్ధి చేసిన విక్రమ్-1 రాకెట్ తొలి కక్ష ప్రయోగానికి సిద్ధమైంది. వాతావరణ పరిస్థితులు, భద్రతా అనుమతులు, తుది సాంకేతిక పరీక్షలు పూర్తయిన తర్వాత శ్రీహరికోట నుంచి దూసుకుపోనుంది. మిషన్ ఆగమన్ సరికొత్త చరిత్రకు స్వాగతం పలకబోతోంది. అసలేంటి విక్రమ్-1? ఈ రాకెట్ ప్రత్యేకతలు ఏంటి? భారత అంతరిక్ష రంగంలో కొత్త అధ్యాయం. ప్రయోగానికి రెడీగా దేశ తొలి ప్రైవేట్ రాకెట్. షార్ప్ ఫస్ట్ లాంచ్ ప్యాడ్ లో సిద్ధంగా విక్రమ్-1. జూలై 12 నుంచి ఆగస్టు 4 మధ్య ప్రయోగించే ఛాన్స్. భారత రోదసి చరిత్రలో ఇది సరికొత్త విప్లవం. అసలేంటి విక్రమ్-1? ప్రత్యేకతలు ఏంటి? భారత అంతరిక్ష రంగ చరిత్రలో సరికొత్త అధ్యాయం ఆరంభం కాబోతోంది. ఓ కీలక ప్రయోగానికి 2 వారాలు మాత్రమే ఉంది. దేశంలో ప్రైవేట్ రాకెట్ మొదటిసారి అంతరిక్షంలోకి దూసుకెళ్లబోతోంది. ఇది సక్సెస్ అయితే ప్రైవేట్ అంతరిక్ష పరిశ్రమకు కొత్త దిశ లభించడమే కాదు, అంతరిక్ష ప్రయోగాల్లో ప్రైవేట్ సంస్థల పాత్ర మరింత స్ట్రాంగ్ అవుతుంది. హైదరాబాద్కు చెందిన ప్రైవేట్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ అభివృద్ధి చేసిన విక్రమ్-1 రాకెట్ ను శ్రీహరికోటలోని స్పేస్ సెంటర్ నుంచి కక్షలోకి పంపించబోతున్నారు. మిషన్ ఆగమన్ పేరుతో చేపడుతోన్న ఈ ప్రయోగం పూర్తిగా భారత ప్రైవేట్ సంస్థ రూపొందించిన మొదటి ఆర్బిటల్ రాకెట్ ప్రయోగ ప్రయత్నంగా నిలవబోతోంది. ఇది విజయవంతమైతే సరికొత్త చరిత్రకు ఆహ్వానం పలకడం ఖాయం. దీంతో పాటు భారత రోదసి రంగంలోకి ప్రవేశించిన తొలి ప్రైవేటు కంపెనీగా స్కైరూట్ రికార్డులు క్రియేట్ చేస్తుంది. జూలై 12 నుంచి ఆగస్టు 4 మధ్య ఈ రాకెట్ను కక్షలోకి పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రయోగం సక్సెస్ అయితే ఇండియా స్పేస్ ఎక్స్ గా స్కైరూట్ నిలిచే అవకాశం ఉంది. కక్షలోకి రాకెట్ను విజయవంతంగా పంపించగల కొద్ది మంది ప్రైవేట్ సంస్థల జాబితాలో స్కైరూట్ చేరుతుంది. ప్రస్తుతం ఈ ఘనతను స్పేస్ ఎక్స్, బ్లూ ఆరిజన్, రాకెట్ ల్యాబ్ లాంటి సంస్థలు మాత్రమే సాధించాయి. ఇప్పటి వరకు రాకెట్ విడి భాగాలు, సాంకేతికత అభివృద్ధిపైనే దృష్టి పెట్టిన భారత ప్రైవేట్ అంతరిక్ష రంగం ఇది సక్సెస్ అయితే స్వతంత్రంగా శాటిలైట్లను ప్రయోగించే స్థాయికి చేరుకోవడం ఖాయం. 7 అంతస్తుల ఎత్తున్న విక్రమ్-1 రాకెట్ నిర్మాణం ఇప్పటికే కీలక దశను పూర్తి చేసింది. రాకెట్ కు చెందిన 4 దశలను విజయవంతంగా ఒక్కటిగా అనుసంధానించి ప్రయోగానికి సిద్ధం చేశారు. విక్రమ్-1 ను మల్టీ స్టేజ్ లాంచ్ వెహికల్ గా రూపొందించారు. 450 కిలోమీటర్ల ఎత్తులో భూ దిగువ కక్షలోకి ఉపగ్రహాలను ఇది ప్రవేశపెడుతుంది. రాకెట్ ఇప్పుడు పూర్తి సిద్ధంగా ఉన్న అన్ని కనెక్షన్లు, సెన్సార్లు, వ్యవస్థలు సరిగ్గా పని చేస్తున్నాయా లేదా, రాడార్లు, టెలిమెట్రీ, మిషన్ కంట్రోల్, లాంచ్ ప్యాడ్ వ్యవస్థలు కోఆర్డినేషన్ తో ఉన్నాయా లేదా అని పరిశీలిస్తున్నారు. భారత అంతరిక్ష కార్యక్రమ పితామహుడు డాక్టర్ విక్రమ్ సారాభాయ్ గౌరవార్థం ఈ రాకెట్ కు విక్రమ్-1 అని పేరు పెట్టారు. ప్రపంచంలో చాలా తక్కువ ప్రైవేట్ కంపెనీస్, విశేషంగా స్పేస్ ఎక్స్, ఇలాన్ మస్క్ అలాంటి కంపెనీలు చాలా తక్కువ ఉన్నాయి. అంతా గవర్నమెంట్ సెక్టర్తో చేస్తున్నారు. కానీ గవర్నమెంట్ సెక్టర్ పూర్తిగా ఎక్సైటెడ్గా లేదు. కాబట్టి ఇవాళ స్పేస్లో ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి. స్పేస్లో మనం సోలార్ ఎనర్జీ తయారు చేయొచ్చు. స్పేస్లో ఈవేళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావాల్సిన పెద్ద లెబారెటరీస్ పెడితే పవర్ ఈజీగా దొరుకుతాయి. ఈ ఆప్షన్స్ అన్నీ వస్తున్నాయి. స్పేస్లో భారతదేశంలో ఈవేళ స్టార్టప్ మొదలుకెళ్తాం చాలా ఆశ్చర్యం, చాలా మంచి పని. ఎందుకంటే ఇక్కడ జరిగే రీసెర్చ్ అంతా స్పిన్ ఆఫ్స్ ఉంటాయి. ఇది సబ్ ఆర్బిటాల్ ప్రయోగాల నుంచి పూర్తి స్థాయి వాణిజ్య ఆర్బిటల్ ప్రయోగాల దిశగా భారత ప్రైవేట్ రంగం వేస్తున్న కీలక అడుగుగా నిలుస్తోంది. వాతావరణ పరిస్థితులు,
భద్రతా అనుమతులు, రేంజ్ క్లియరెన్స్ లభించిన తర్వాత ఇస్రో ఫైనల్ గా అనుమతి ఇస్తుంది. అప్పుడు రాకెట్ ను ప్రయోగిస్తారు. ఇప్పటి వరకు భారతదేశంలో ఆర్బిటల్ రాకెట్ల ప్రయోగాలను ప్రధానంగా ఇస్రో మాత్రమే నిర్వహించింది. తొలిసారిగా ఒక ప్రైవేట్ కంపెనీ రూపొందించిన ఆర్బిటల్ రాకెట్ అంతరిక్షంలోకి వెళ్లబోతోంది. దీంతో స్కై రూట్ ఏరోస్పేస్ భారత రోదసి చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించనుంది. సుమారు 350 కిలోల వరకు బరువున్న పేలోడ్లను భూమికి 450 కిలోమీటర్ల ఎత్తులో 60 డిగ్రీల వంపు ఉన్న లో ఎర్త్ ఆర్బిట్ లోకి ప్రవేశపెట్టడం ఈ ప్రయోగం ప్రధాన టార్గెట్. విక్రమ్-1 రాకెట్ కు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇది పూర్తిగా కార్బన్ కాంపోజిట్ నిర్మాణం. తక్కువ బరువుతో పాటు ఎక్కువ బలం ఉండే అత్యాధునిక కార్బన్ కాంపోజిట్ పదార్థాలతో దీన్ని నిర్మించారు. దీంతో ఎక్కువ పేలోడ్ ను మోసుకెళ్లే సామర్థ్యం లభిస్తుంది. ఇక ఘన, ద్రవ ప్రొపల్షన్ వ్యవస్థలను స్కై రూట్ స్వయంగా అభివృద్ధి చేసింది. తొలి 3 దశల ఘన ఇంధన మోటార్లకు మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం పేరు పెట్టారు. రాకెట్లోని కీలక ఇంజన్ భాగాలను 3D ప్రింటింగ్ సాంకేతికతతో తయారు చేశారు. దీంతో తయారీ వేగం పెరగడంతో పాటు ఖర్చు తగ్గింది. ఇక తక్కువ సమయంలో రాకెట్ ను అసెంబుల్ చేసి వరుసగా ప్రయోగాలు నిర్వహించేలా ప్రత్యేకంగా రూపకల్పన చేయడం దీని మరో కీలకమైన ప్రత్యేకత. 2022లో విక్రమ్-S ద్వారా భారత తొలి ప్రైవేట్ రాకెట్ ను విజయవంతంగా అంతరిక్షంలోకి పంపిన స్కై రూట్ ఇప్పుడు విక్రమ్-1తో దేశపు తొలి ప్రైవేట్ ఆర్బిటల్ ప్రయోగానికి సిద్ధమైంది. ఈ ప్రయోగం విజయవంతమైతే భారత ప్రైవేటు అంతరిక్ష రంగానికి కొత్త ఊపు లభించడంతో పాటు ప్రపంచ వాణిజ్య ఉపగ్రహ ప్రయోగ మార్కెట్లో దేశానికి మరింత గుర్తింపు రానుంది. ఆగమన్ అంటే ఆగమనం అని అర్థం. భారత ప్రైవేట్ అంతరిక్ష రంగం ఆర్బిటల్ ప్రయోగాల యుగంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా మిషన్ కు ఆ పేరు పెట్టారు. విక్రమ్-1 ప్రయోగం ద్వారా రాకెట్లోని ప్రొపల్షన్, స్టేజ్ సెపరేషన్, గైడెన్స్, నావిగేషన్, కంట్రోల్ వ్యవస్థల పనితీరును అంతరిక్ష ప్రయాణంలో పరీక్షించి కీలక సమాచారం సేకరించనున్నారు. ఈ సమాచారంతో భవిష్యత్తు వాణిజ్య ప్రయోగాల అవసరాలకు సాంకేతిక సామర్థ్యాన్ని మరింత మెరుగుపరచాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ తొలి ప్రైవేట్ రాకెట్ సక్సెస్ అయితే భారత రోదసి రంగంలో కొత్త చరిత్ర క్రియేట్ కావడం ఖాయం. దీంతో ఇప్పుడు ఈ ప్రయోగం మీద ప్రతి ఒక్కరి ఆసక్తి కనిపిస్తోంది. లాంచ్ విండో టైం ప్రకటించడంతో క్యూరియాసిటీ మరింత పెరిగింది. విక్రమ్-1 ఇప్పుడు దేశం ఆసక్తి అంతా దీని మీదే. ఈ ప్రయోగం సక్సెస్ అయితే భారత రోదసి రంగ ప్రయాణమే కొత్త మలుపు తీసుకునే అవకాశం ఉంది. అసలు విక్రమ్-1 ప్రధాన లక్ష్యాలు ఏంటి? ఈ ప్రయోగం భారతదేశానికి ఎందుకు అంత కీలకం? ఇస్రోకు లభించబోయే ప్రయోజనాలేంటి? విక్రమ్-1 రాకెట్ ను తయారు చేసిన స్కై రూట్ ఏరోస్పేస్ సత్తా ఏంటి? ఈ ప్రయోగం తర్వాత అంతరిక్ష రంగంలో జరగబోయే మార్పులేంటి? విక్రమ్-1 ప్రయోగంపై దేశవ్యాప్తంగా ఆసక్తి. విక్రమ్-1 రాకెట్ ప్రధాన లక్ష్యాలు ఏంటి? దేశానికి ఈ ప్రయోగం ఎలా కీలకం కానుంది? విక్రమ్-1 సక్సెస్ తో ఇస్రోకు లాభం ఏంటి? అంతరిక్ష రంగంలో చరిత్ర క్రియేట్ అవుతుందా? చరిత్రకు కేవలం 2 వారాలు మాత్రమే మిగిలి ఉంది. ఆకాశంలోకి దూసుకెళ్లేందుకు రెడీగా ఉన్న విక్రమ్-1 సరికొత్త రికార్డుకు సిద్ధంగా ఉంది. ఇక మిషన్ ఆగమన్ అనేది నిజానికి పూర్తి స్థాయి వాణిజ్య ప్రయోగం కాదు. ఇది ప్రధానంగా సాంకేతిక సామర్థ్యాన్ని నిరూపించే డెమో మిషన్. రాకెట్లో స్వదేశీ, విదేశీ సంస్థలకు చెందిన కొన్ని టెస్టింగ్ పేలోడ్లు ఉన్నా అసలు లక్ష్యం డేటా సేకరణే. భూమిపై నిర్వహించే పరీక్షలు ఒక స్థాయి వరకు మాత్రమే సమాచారం ఇస్తాయి. నిజమైన ప్రయోగంలో రాకెట్ పనితీరు, ప్రొపల్షన్, గైడెన్స్, నావిగేషన్, దశల విభజన, ప్రతి వ్యవస్థ పనితీరుపై సమాచారం లభిస్తుంది. మరో 2 వారాల్లో విక్రమ్-1 విషయంలో చెయ్యబోయేది అదే. స్కై రూట్ సంస్థ ప్రయత్నాలు సక్సెస్ కావాలని ఇప్పుడు దేశమంతా కోరుకుంటోంది. స్కై రూట్ ఏరోస్పేస్ ను 2018లో పవన్ కుమార్ చంద్రన,
నాగ భరత్ కలిసి స్థాపించారు. మొదటి విక్రమ్ ప్రయోగానికి సిద్ధంగా ఉండగా రెండో విక్రమ్-1 రాకెట్ తయారీ కూడా ప్రారంభించింది ఆ సంస్థ. 2020లోనే అంతరిక్ష రంగంలో ప్రైవేట్ సంస్థల కోసం తలుపులు తెరిచింది భారత సర్కార్. అయితే ఈ 6 ఏళ్లలోనే అద్భుతమైన పురోగతి కనిపిస్తోంది. రాకెట్ ఇంజన్లు, ఉపగ్రహాలు, ప్రొపల్షన్ వ్యవస్థలు, తయారీ సామర్థ్యాలను భారత స్టార్టప్లు అభివృద్ధి చేశాయి. అయితే స్వతంత్రంగా రాకెట్ను కక్షలోకి పంపే సామర్థ్యం మాత్రం ఇంకా నిరూపితం కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో విక్రమ్-1 విజయం సాధిస్తే ప్రపంచంలో ఆర్బిటల్ లాంచ్ వెహికల్ అభివృద్ధి చేసిన కొద్ది ప్రైవేట్ సంస్థల సరసన స్కై రూట్ నిలుస్తుంది. భారత్ ప్రపంచ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థలో భాగస్వామిగానే కాకుండా పోటీ పడే దేశంగా భారత్ మరింత స్ట్రాంగ్ అవుతుంది. ఇక ఈ ప్రయోగం ఇస్రోకు కూడా కీలకం కాబోతోంది. చిన్న ఉపగ్రహాల ప్రయోగ బాధ్యతలను ప్రైవేట్ సంస్థలు తీసుకుంటే గగన్యాన్, అంతరిక్ష కేంద్రం, గ్రహాంతర మిషన్లపై ఇస్రో దృష్టి సారించే అవకాశాలు ఉంటాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు చిన్న పెద్ద అవసరం ఏదైనా, లక్ష్యం ఎలాంటిదైనా అన్ని ప్రయోగాలు ఇస్రోనే నిర్వహిస్తోంది. శాస్త్రీయ పరిశోధనల నుంచి గ్రహాల అన్వేషణ, నావిగేషన్ శాటిలైట్లు, భూ సర్వే, జాతీయ భద్రత, వాణిజ్య ఉపగ్రహాల ప్రయోగాలు ఇలా అన్ని ఇస్రో రాకెట్లతోనే జరుగుతున్నాయి. ఇప్పుడు స్కై రూట్ లాంటి సంస్థలు చిన్న చిన్న శాటిలైట్లను నిర్ణీత కక్షలోకి ప్రవేశపెట్టగలిగితే అది ఇస్రోకు భారీ ప్లస్ అవుతుంది. పెద్ద ప్రయోగాలపై నజర్ పెంచొచ్చు. స్కై రూట్ సక్సెస్ అయి మిగిలిన ప్రైవేట్ స్టార్టప్లు కూడా అంతరిక్ష ప్రయోగాల్లోకి దిగితే ఇండియన్ స్పేస్ ఎకానమీ కూడా భారీగా పెరిగే అవకాశం ఉంటుందనే అంచనాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం దాదాపు $8.4 బిలియన్ ఉన్న భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ 2033 నాటికి $44 బిలియన్ చేరుతుందనేది మరో అంచనా. ఇందులో స్వదేశీ ప్రయోగ సామర్థ్యం కీలక పాత్ర పోషించనుంది. విక్రమ్-1 పూర్తిగా ప్రైవేట్ సంస్థ రూపొందించిన ఇస్రో లాంచ్ ప్యాడ్ నుంచే ప్రయోగించబోతున్నారు. PSLVతో కంపేర్ చేస్తే విక్రమ్-1 చిన్నది. దీంతో లాంచ్ ప్యాడ్ కు ప్రత్యేక పిక్చర్లు, ఇంటర్ఫేస్లు రూపొందించి అనుసంధానం చేశారు. మిషన్ కంట్రోల్ మాత్రం ఇస్రోదే అయినా స్కై రూట్ సంస్థ కంప్యూటర్లు, ఫ్లైట్ సిస్టంలు వాటితో సమన్వయంగా పనిచేస్తాయి. ఇక మిషన్ ఆగమన్ పై భారీ అంచనాలు ఉన్న ఇంజనీరింగ్ పరంగా ప్రతి దశ కీలకంగా మారబోతోంది. నిజానికి రాకెట్ సురక్షితంగా లిఫ్ట్ ఆఫ్ కావడమే గొప్ప విజయమని స్కై రూట్ సైంటిస్టులు అంటున్నారు. ఆ తర్వాత ప్రతి దశ విజయవంతంగా పూర్తయితే మరింత విలువైన డాటా లభిస్తుందని చెప్తున్నారు. ఇప్పటికే రెండో విక్రమ్-1 రాకెట్ రెడీ అవుతూ ఉండగా ఈ ఏడాది చివరికి మరో ప్రయోగం నిర్వహించాలని స్కై రూట్ లక్ష్యంగా పెట్టుకుంది. ఒకటి మాత్రం క్లియర్, మిషన్ ఆగమన్ అన్ని లక్ష్యాలను పూర్తిగా సాధించినా కేవలం విజయవంతమైన లిఫ్ట్ ఆఫ్ తోనే ముగిసిన ఈ ప్రయోగం భారత అంతరిక్ష చరిత్రలో ఒక మైలురాయిగా నిలవడం ఖాయం. ఈ ప్రయోగం ఓ కొత్త సందేశాన్నిచ్చే ఛాన్స్ ఉంటుంది. ప్రైవేట్ స్పేస్ యుగానికి ఇది నాంది పలుకుతుంది.